హలో అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా హెల్దీ టేస్టీ అయిన కాకరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడి తినేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. సో నేను 6 కాకరకాయలను తీసుకున్నానండి. దాన్ని నీట్గా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అందులో పిక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసేద్దామండి. దానివల్ల చేదు పోతుందండి, దాని చాలా వరకు తగ్గిపోతుంది. సో రెడీ అయింది కదా. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక ½ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. సో నీట్గా సాల్ట్ వేసేసుకొని కలుపుకొని ఒక ½ సోక్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ కాకరకాయలో ఉండే జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల సగం చేదు పోతుందండి. సో ½ పక్కన పెట్టుకుందాం. ఇలాగ నువ్వుల పొడి కూడా ప్రిపేర్ చేసుకుందామండి. పాన్లో కొంచెం పల్లీలు వేసుకుందాం. వితౌట్ ఆయిల్ అనమాట. డ్రైగానే ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయండి పల్లీల్ని. సో పల్లీలు సగం వేగిన తర్వాత నువ్వులు వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నేను. నెక్స్ట్ 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక ½ టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఒక 4 ఎండుమిర్చి. కొంచెం కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఒక 6 వరకు తీసుకోండి ఎండుమిర్చి, బట్ 4 సరిపోతుంది. దాన్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని, దాని నుంచి వాటర్ అంతా ఇలా నేను చూపించిన విధంగా గట్టిగా పిండేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో రెడీ అయిపోయింది కదా. ఇలా దోరగా వేయించుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి. సో కాకరకాయలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నువ్వుల పొడికి పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ 2 రెడీ అయిపోయిన తర్వాత కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి అందులో ఒక ½ టీ స్పూన్ శనగపప్పు, ½ టీ స్పూన్ మినప్పప్పు పోపు కోసం అండి, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసుకుందాం. పులుసు కదా, సో ఇంగు కంపల్సరీ కదా. సో పోపును ఒకసారి కలుపుకుందామండి. పప్పు లైట్గా వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. ఆనియన్ బాగా వేగింది కదా. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఇది కూడా కొంచెం ½ టీ స్పూన్ పసుపు, ఒక 1½ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేయించుకోవాలి దోరగా. సో దోరగా వేయించుకున్నాం కదా. ఈలోగా ఈ పల్లీలు నువ్వులు అది చల్లారిపోయి ఉంటుందండి. అది మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇందులో. పౌడర్ని బాగా మెత్తగా పొడి చేసుకోండి.
ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను చిల్లీ పౌడరు. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం అవసరం లేదు, ఎందుకంటే అంతా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఓన్లీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అది వేగిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ ముక్కలకి ఆ మసాలా పౌడరు అంతా బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టేసి అంతా పట్టేలాగా కలుపుకోండి. సో అంతా కలిసిన తర్వాత నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ కాకరకాయల్ని నానబెట్టుకున్నాం కదా, ఆ టైంలోనే చింతపండు నానబెట్టుకోండి. జస్ట్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను చింతపండు. ఆ పల్ప్ తీసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఎంత వాటర్ అయితే మనకు అవసరమో అంత వాటర్తో నానబెట్టుకోండి. ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచండి. చూసారా బాగా మరుగుతుంది కదా, ఆ టైంలో కొంచెం బెల్లం వేయండి. బెల్లం వేసేసి ఇంకొకసారి కలుపుకోండి. బెల్లం వేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకుంటే వేడికి బెల్లం కరిగిపోయి పులుసు రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో పులుసు రెడీ అయిపోయింది కదా, బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.